టెక్నికల్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, స్టాక్ సమ్మరీ కానీ, ట్రయల్ బ్యాలెన్స్ కానీ టాలీ నుండి ఎక్సెల్ కి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, జేపీజీగా ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, పీడిఎఫ్ గా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది టాలీ ప్రైమ్ 6.0లో ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో టెక్నికల్ పాయింట్స్ కూడా అంత ఇంపార్టెంట్. అవి కూడా మీరు నేర్చుకోగలరు. అప్పుడే మార్కెట్లో మీరు సర్వే అవ్వడానికి, ఎదుటి వారి వేరే వారి దగ్గర మీకు మార్పు పడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. డేటా ఏదో మీకు నచ్చిన డేటా అని పేరు పెట్టు. ఇప్పుడు టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేయండి. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ పైన చూడండి, ఎక్స్పోర్ట్ కరెంట్, ఇక్కడ కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ పీడిఎఫ్, జేపీజీ, ఎక్సెల్ అన్ని అడుగుతుంది. ఫస్ట్ నేను ఎక్సెల్ లోకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఓకే, సో మీ ఫార్మాట్ ఎక్కడ ఉంది? ఫోల్డర్ పాత్ ఎక్కడ ఉంది? డెస్క్టాప్ మీద ఉంది. దీన్ని ఓపెన్ చేయండి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎంటర్. దీని పేరేంటి? బి షీట్. ఎస్కేప్ ఇవ్వండి, ఎక్స్పోర్ట్ ఇవ్వండి. మారిందా ఫార్మాట్ మొత్తం? చూడండి, ఎక్సెల్ ఓపెన్ అయిందా? టాలీలో ఉన్న బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ అన్ని కూడా ఎక్సెల్లోకి వచ్చాయా? కావాలంటే మీరు డేటా మ్యానిపులేషన్ చేయాలంటే మ్యానిపులేషన్ చేయొచ్చు, మార్చాలంటే మార్చొచ్చు. ఎక్సెల్లో టాలీలో ఉన్న డేటాని ఎక్సెల్లోకి మ్యాప్ చేశాను. ఓకే, కావాలంటే డెస్క్టాప్ మీద చూసుకొని వచ్చి ఉంటుంది. డేటాలో ఉందా ఇక్కడ? బి షీట్. ఇప్పుడు ఇదే బి షీట్ ని జేపీజీగా ఎలా కన్వర్ట్ చేయాలి? మళ్ళీ అక్కడికే ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, జేపీజీ, ఫోల్డర్ పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. చూసారా? సో దీన్ని మనం జేపీజీ ఫార్మాట్ అంటాం. నెక్స్ట్, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, పీడిఎఫ్, సెటప్, ఎక్స్పోర్ట్. ఇది పీడిఎఫ్ ఇలా ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ వచ్చి ఉంటాయి? డెస్క్టాప్ మీద డేటాలో వచ్చి ఉంటాయి. ఇదేమో జేపీజీ ఫైల్, ఇదేమో పీడిఎఫ్ ఫైల్, ఇదేమో ఎక్సెల్ ఫైల్. ఇలాగా మీరు అన్ని కన్వర్ట్ చేయొచ్చు ఓపెన్ చేసి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అయిపోయిందా? ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ రండి, ఆల్ట్ F1 ఇవ్వండి, ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, పీడిఎఫ్, ఎక్సెల్, డెస్క్టాప్, డేటా. చూడండి, దీని ఫైల్ నేమ్ ఏముంది? PANDL, ప్రాఫిట్ అండ్ లాస్. అది ఎక్స్పోర్ట్. వచ్చిందా ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్సెల్ కి? చూడండి, కావాలంటే వచ్చింది ఇక్కడ డెస్క్టాప్ మీద చూడండి. నెక్స్ట్, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, జేపీజీ, ఫోల్డర్ పాత్, వచ్చిందా జేపీజీ ఫైల్? ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, పీడిఎఫ్. సార్ ఇక్కడ ఏం చేంజ్ చేస్తా ఉంటారు సార్ మీరు? చూడండి నీట్గా. ఓకే, వచ్చిందా పీడిఎఫ్?
మా మాక్సిమం అప్ యారో డౌన్ యారో వాటిని ఎక్కువ యూజ్ చేయొచ్చు. టాలీలో మౌస్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్ యారో డౌన్ యారో ఎంటర్ ఇవి 3 చాలు. వచ్చిందా? మూడిట్లో డేటా వచ్చిందా? ప్రాఫిట్ అండ్ లాస్, స్టాక్ సమ్మరీ, ఎస్కేప్, F12 కాన్ఫిగర్, కంట్రోల్ A సేవ్. చూడండి, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎక్సెల్, ఫోల్డర్ పాత్, ఎలక్ట్రాన్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎంటర్. STK సమ్, స్టాక్ సమ్మరీ, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. వచ్చిందా? డేటా, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, జేపీజీ, ఫోల్డర్ పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా. మీరు డెస్క్టాప్ మీద పెట్టాలని కాదమ్మా, ఎక్కడైనా పెట్టుకోండి మీ ఫోల్డర్ని. నేను డెస్క్టాప్ మీద పెట్టాను కాబట్టి డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తున్నాను. జేపీజీ, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, పీడిఎఫ్, ఎక్స్పోర్ట్. ఇలా గైస్, ఈ విధంగా మీరు బ్యాలెన్స్ షీట్ అయినా, ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, ఓకే, స్టాక్ సమ్మర్ అయినా, డిస్ప్లేలో వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్ అయినా సేమ్ ఇదే విధంగా కన్వర్ట్ చేయొచ్చు. ట్రయల్ బ్యాలెన్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఎక్స్పోర్ట్. వచ్చిందా ట్రయల్ బ్యాలెన్స్? ఎక్స్పోర్ట్, వచ్చిందా? జేపీజీ, ఎక్స్పోర్ట్, పీడిఎఫ్, పీడిఎఫ్. సో మొత్తం ఎక్కడ ఉన్నాయి? డేటాలో ఉన్నాయి. చూడండి, స్టాక్ సమ్మరీ, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఓకే, క్లియర్? ఇవి టెక్నికల్ పాయింట్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్? ఒక ప్రాబ్లం, జేపీజీ అంటే ఏంటి సార్? జేపీజీ అంటే ఏంటి సార్? ఇప్పుడు పీడిఎఫ్, ఎక్సెల్ ఓకే, అంటే తెలుసు. జేపీజీ అంటే ఏంటి సార్? జేపీజీ అంటే ఏంటి అంటే నేనేం చెప్పాలి? కాదు సార్, అది కూడా ఎక్సెల్ మాదిరినే ఒక ఫార్మేటా? ఎలా చెప్పొచ్చు అంటే, మీరు ఇంకా గూగుల్ తల్లిని అడిగితే బాగా చెప్తుంది. ఓకే, ఓకే అంటే సార్. సార్ పీడిఎఫ్ ఇప్పుడు అనేది ఏంటంటే ఒక కన్వర్షన్. ఓకే ఓకే, సార్. పీడిఎఫ్ లో ఉన్న డేటాని డైరెక్ట్ గా చూసుకోవడానికి జేపీజీ అంటాం. సరే సార్, ఇప్పుడు మనము పీడిఎఫ్, ఆ, ఇప్పుడు వాట్సాప్ లో మీరు ఫోటో పంపిస్తారు కదా, వాట్సాప్ లో ఫోటో పంపించినప్పుడు డైరెక్ట్ గా చూస్తారు కదా, డైరెక్ట్ గా సార్. ఫోటో చూస్తే అది జేపీజీ. ఓకే, ఓకే ఓకే సార్. ఓకే అలా సార్. కాకుండా డైరెక్ట్ గా పీడిఎఫ్ లో కన్వర్ట్ అయ్యి ఉంటాయి చూడండి, దాని ఏమంటారు? చూడండి, దీని PDF. ఏమంటారు? జేపీజీ ఫోటో అంటారు దీన్ని. ఇక్కడ ఓకే చూడండి. సార్. ఓకే, ఇది పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ లో ఉన్న ఆధార్ కార్డ్ ని జేపీజీ గా మార్చాలంటే డైరెక్ట్ గా ఆధార్ కార్డ్ కంటికి కనబడుతుంది. ఓకే, అది జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్. జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే ఏంటి? దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇప్పుడు మీరు చూసారండి, ఏం చేశారు? వాళ్ళు ఐటీ సొల్యూషన్స్ సేల్స్ వర్సెస్ సిజిఎస్టి ఎస్జిఎస్టి రౌండ్ ఆఫ్ అని మీరు మాన్యువల్ గా ఇస్తున్నారు. ఏం చేస్తున్నారు?
మాన్యువల్ గా ఇస్తున్నారు. సిజిఎస్టి హెచ్జిఎస్టి మీరు మాన్యువల్ గా ఇచ్చేస్తున్నారు. అలా ఇవ్వకుండా జస్ట్ మనం సెటప్ చేసుకోవాలి. జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ క్వాంటిటీ రేట్ ఇస్తే ఆటోమేటిక్ గా సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ అప్ ఆటోమేటిక్ గా తీసుకోవాలి. సో అది ఎలా, అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా ఏ విధంగా చేయాలి అనేది కాన్సెప్ట్. ఇప్పుడు మీరు మాన్యువల్ గా ఇస్తున్నారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దినేష్ షోరూమ్, ఇది అదర్ స్టేట్ సేల్స్ కదా, ఆల్ట్ సి జై ప్రైవేట్ లిమిటెడ్, కంట్రీ డెప్టార్స్ తెలంగాణ. $36 కంట్రోల్ ఏ సేల్స్ ఐజిఎస్టి మాన్యువల్ గా ఇస్తున్నారు. మాన్యువల్ గా ఇస్తే ఇలా ఉంది. అలా కాకుండా ఆటోమేటిక్ ఇవ్వాలా. ఎలా అంటే ఆల్టర్ లోకి వెళ్ళండి, ఓచర్ టైప్ లోకి వెళ్ళండి, సేల్స్ ఓచర్ ని ఓపెన్ చేయండి, ఎంట్రీ చేసి లాస్ట్ కు రావాలి, ఈ ప్లేస్ లోకి రావాలి. విత్ ఇన్ ద స్టేట్ లో అయితే సేల్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ నువ్వు అడ్జస్ట్ చేసింటావు కదా, అవి వచ్చేస్తాయి. సేల్స్ ఎస్, సేల్స్ ట్యాక్సబుల్, లోకల్ సేల్స్ ట్యాక్సబుల్, జిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1 అంటే ఏంటి, 50 పైసా ఉండే బిలో 50 పైసా అంటే ఆటోమేటిక్ అదే తీసుకోమని సెటప్ చేస్తున్నాం. ఈ సెటప్ ఏంది, మనము సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్ అని ఇవ్వకుండా క్వాంటిటీ రేట్ ఇస్తే ట్యాక్స్ ఆటోమేటిక్ గా తీసుకోవాలా అనుకోండి. ఆ సిచ్యువేషన్ లో దీన్ని సెటప్ చేస్తున్నాం. ఇది విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్. ఒకవేళ అదర్ స్టేట్ కి సేల్ చేస్తే సేల్స్ ఐజిఎస్టి ఎస్, సేల్స్ ట్యాక్స్ లోకల్ సేల్స్ కాకుండా ఇంటర్ స్టేట్ ట్యాక్సబుల్, ఇంటర్ సేల్స్ ట్యాక్సబుల్, ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ యాజ్ టోటల్ అమౌంట్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ 1. ఓకే, మన బిజినెస్ అదర్ స్టేట్ కి సేల్ చేస్తే సెటప్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. సేవ్ చేయండి. ఇది ఎక్కువగా సేల్స్ కి ఉపయోగిస్తారు, పర్చేజ్ కంటే. ఇప్పుడు పర్చేస్ లోకి రండి, సేల్స్ క్లిక్ చేయండి ఒకసారి. విత్ ఇన్ ద స్టేట్ అయితే సేల్స్, అదర్ స్టేట్ అయితే సేల్స్ ఐజిఎస్టి. సేల్స్ చూసారా, ఆటోమేటిక్ గా సిజిఎస్టి హెచ్జిఎస్టి రౌండ్ ఆఫ్. ఓకే, ఇప్పుడు తీసుకోండి లైక్ జానకి ఐటీ సొల్యూషన్స్ మనం తీసుకుని ఇంతకుముందు చూసారా, ఫార్మాట్ మారింది. పైన ఉండాల్సిన పర్చేజ్ లెడ్జర్ మనకి ఇక్కడ సేల్స్ తీసుకుంటే ఈ ప్లేస్ లోకి వచ్చేసింది, వోచర్ క్లాస్ లిస్ట్ లోకి. ఓకే, ఇప్పుడు ఐటమ్ తీసుకోండి, క్వాంటిటీ రేట్ తీసుకోండి. చూసారా, ఆటోమేటిక్ గా అన్ని తీసేసుకుంటున్నాయి. జస్ట్ రేట్ క్వాంటిటీ చేయండి. చూడండి, మీరు 100 ఐటమ్స్ ఇచ్చినా ట్యాక్స్ రౌండ్ ఆఫ్ అదే తీసుకుంటూ వస్తుంది. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మీరు అన్ని మ్యానిపులేషన్ అదే చేసుకుంటది. ఇలా అప్గ్రేడ్చుకోవచ్చు. కంట్రోల్ ఏ సేవ్, దీన్నే జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటాం. అదే అదర్ స్టేట్ అనుకోండి,
సేల్స్ ఐజిఎస్టి బాలు ప్రైవేట్ లిమిటెడ్, ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. చూసారా, ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ డిఫాల్ట్ గా వచ్చేసాయి. ఓకే, ఐజిఎస్టి రౌండ్ ఆఫ్ కంట్రోల్ చేసి, సో దీన్ని జిఎస్టి ఆటో ట్యాక్స్ వేషన్ అంటారు. ఓకే, సో వద్దు అనుకున్నాను అనుకోండి, మళ్ళీ ప్రీవియస్ ఎలా ఉందో అలా కావాలి అనుకోండి, ఎస్కేప్, ఆల్టర్, వోచర్ టైప్, సేల్స్ అని టైప్ చేయండి, మళ్ళీ లాస్ట్కి రండి. ఇక్కడికి వచ్చి ప్లేస్ లోకి వచ్చి స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్, సేవ్. సెటప్ అంతా రిమూవ్ అయిపోయి ఉంటుంది ఆటోమేటిక్ గా. ఓకే, ఎస్కేప్, మళ్ళీ వచ్చేసరికి వెళ్ళండి, ఇప్పుడు సేల్స్ కి వెళ్ళండి, అది రిమూవ్ అయిపోయి ఉంటుంది సెటప్. ముందు ఎలా ఉన్నది అలాగే వచ్చేసింది చూడండి. జానకి, రిటైల్ షాప్, సేల్స్, మాన్యువల్ ఇవ్వండి. మళ్ళీ మీరు మాన్యువల్ ఇవ్వాల్సి, చూసారా ఇలా విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా సేమ్ అంతే. సేల్స్ ఎగ్జిస్ట్. ఓకే, ఇది మా జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ అంటే మనం చెప్తాం. దీన్ని మనం జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ 6.0లో ఏ విధంగా మనం సేల్స్ విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ కి అదర్ స్టేట్ సేల్స్ కి జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా సెటప్ చేయాలి, వద్దు అనుకుంటే ఎలా రిమూవ్ చేయాలి అనేదే కాన్సెప్ట్. అర్థమైందా? దీంట్లో ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ క్లియర్? ఓకే గైస్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ క్లాసెస్ లో ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? అకౌంట్స్ పేయబుల్ ఆర్ రిసీవబుల్స్ అండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, టాలీ వాల్ట్ పాస్వర్డ్ అండ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అన్ని చేస్తున్నారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియర్? యా ఓకే గైస్, సో లాస్ట్ క్లాసెస్ మీరు చూసుకున్నట్లయితే లైక్ సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి. సో టుడే ఆన్వర్డ్స్ ఇన్వెంటరీలోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ? ఇన్వెంటరీ అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? అసలు ఏంటి ఇన్వెంటరీ అంటే? చెప్పండి. ఇన్వెంటరీ అంటే ఏంటి? సర్వీస్ అంటే ఏంటి? చెప్పండి మనం. ఇన్వెంటరీ అంటే ఏంటి? సర్వీస్ అంటే ఏంటి? చెప్పండి. తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు మా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ సర్వీస్? చూస్తున్న వీడియో ఆఫ్ చేయండి మీరు. ఎనీవన్? రేపు ఇంటర్వ్యూలు అడుగుతారు కదా, చెప్పాలి. సైలెన్స్ ఉంటే ఎలా? ఆల్రెడీ డెమోలో కూడా చెప్పున్నాను కదా క్లియర్ గా వాట్ ఈస్ వాట్ అనేసి. వాయిస్ వినపడుతుందా? చెప్పండి భాస్కర్. Inventory is nothing but stock, sir. స్టాక్ ఓకే. ఎప్పుడు యూజ్ చేస్తారు? ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ లో ఇన్వెంటరీ యూజ్ చేస్తారు? ఎగ్జాంపుల్ పర్చేజ్ చేస్తే పర్చేజ్ సేల్స్ అటువంటి పర్చేస్ సేల్స్. సేల్ పర్చేజ్ సేల్స్ లో యూజ్ చేస్తారు. ఓకే ఓకే డన్. సో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అంటమ్మా. బయ్యింగ్ అండ్
సెల్లింగ్. మనం పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. అంటే ఏంటి? మన నేచర్ ఆఫ్ బిజినెస్. మొబైల్ షాపా, బట్టల షాపా, మెడికల్ స్టోరా, లేదంటే ఎలక్ట్రికల్ గూడ్సా, లేదంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్సా? ఓకే. మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో, సో వాటికి సంబంధించిన ఐటమ్స్ ని పర్చేజ్ చేయడం, సేల్స్ చేయడం. ఎంత పర్చేజ్ చేస్తున్నాం, ఎంత సేల్ చేస్తున్నాం, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది కంపల్సరీగా మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు మీ డిస్ట్రిక్ట్ లెవెల్లో మీకు షాప్స్ ఉంటాయి. మొబైల్ షాప్ కానీ, ఫర్నిచర్ షాప్ కానీ, మెడికల్ స్టోర్ కానీ, లైక్ ఇంకా కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కానీ ఉంటాయి. మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి ఒక్కొక్క మొబైల్ వచ్చేసి 10,000తో పర్చేజ్ చేస్తారు. మీరు లోకల్గా ఎంత సేల్ చేసుకుంటారు? 20,000కి సేల్ చేసుకుంటారు. ఓకే. ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది ఇన్వెంటరీలో, బయింగ్ అండ్ సెల్లింగ్. బట్ సర్వీస్ లో ప్రాఫిట్ తక్కువగా ఉంటుంది. ఓకే. సో ఈ యొక్క ప్రాసెస్ లో ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. టాలీ ప్రైమ్ 6.0లో మనం ఇన్వెంటరీ ఎలా మెయింటైన్ చేయాలి? ఇప్పటి నుంచి ఇంకా మనకి ఐటమ్స్ వస్తాయి. క్వాంటిటీ ఉంటుంది, రేట్ ఉంటుంది. ఓకే. తర్వాత ఐటమ్స్ ఉంటాయి, స్టాక్ గ్రూప్స్ ఉంటాయి, స్టాక్ కేటగిరీస్ ఉంటాయి. వీటిని ఏ విధంగా మనం క్రియేషన్ చేసుకొని పర్చేజ్ ఫార్మాట్, సేల్స్ ఫార్మాట్ మారిపోతుంది ఈ రోజు నుంచి. ఓకే. లాస్ట్ క్లాస్ లో డెబిట్ క్రెడిట్ ఉంది. ఈ రోజు నుంచి ఏంటి? క్వాంటిటీ, రేటు, అమౌంట్ ఫార్మాట్ మారుతుంది. ఓన్లీ పర్చేజ్, సేల్స్ మాత్రమే, రిమైనింగ్ అయితే కాదు. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ మా దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది. స్టాక్ సమ్మరీ ఎలా చూడాలి? ఇవన్నీ కూడా ఈ రోజు క్లాస్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. ఆర్కే మొబైల్స్ లో టాలీ ప్రైమ్ 6.0లో మనం డిస్కస్ చేస్తాం. ఓపెన్ చేస్తున్నాను. 2 times ప్రెస్ చేయండి. ఏదో ఒక కంపెనీ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పైన అండర్ లో, అప్పర్ లో షర్ట్ కంపెనీ చేసేయండి. కొత్తగా కంపెనీ క్రియేషన్ చేద్దాం. కంపెనీ పేరు ఏంటండి? ఆర్కే మొబైల్ స్టోర్. మార్చ్ 20, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఈ రోజు నుంచి మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా వేస్తుండాలి. రిమైనింగ్ ఆప్షన్స్ మనకు నో నీడ్. స్క్రీన్ మీద ఏం కనిపించట్లేదు సార్. మా స్క్రీన్ రిమైనింగ్ వల్ల కనబడుతుందా? చిన్నగా కనబడుతున్నారు సార్. ఒక ఏంటండి? కనిపిస్తుంది సార్ నాకైతే. మా ఎవరికైతే కనిపించలేదో ఒకసారి లాగౌట్ అండ్ లాగిన్ అవ్వండి మీరు. ఓకే. నాది ఫైబర్ నాది, మొబైల్ నెట్ కాదు, ఫైబర్. ఓకే డన్. సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఇప్పుడు రెగ్యులర్ గా మీరు కంపెనీ క్రియేషన్ మీకు తెలుసు, లెడ్జర్ క్రియేషన్ కూడా మీకు తెలుసు. ఈ రోజు కొత్తగా ఏంటి? ఇన్వెంటరీ మాస్టర్స్ వచ్చాయి. ఇక్కడ అకౌంటింగ్ మాస్టర్స్ రెగ్యులర్ గా మీరు చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఏంటి వచ్చాయి? ఇన్వెంటరీ మాస్టర్స్ అనేది వచ్చాయి. స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్, యూనిట్ ఆర్ గోడౌన్, ఇవి కొత్తగా వచ్చాయి. ఎక్కడ ఆప్షన్స్ ఎస్ పెట్టింటే ఇక్కడికి వచ్చాయి? F11 లో. F11 లో మీరు ఆప్షన్స్ ఎస్ పెట్టింటే ఆ ఆప్షన్స్ ఇక్కడికి వచ్చాయి. చూసారా? మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, కంట్రోల్ ఏ, సేవ్. చూసారా? వెళ్ళిపోయినాయి. మళ్ళీ రావాలంటే బ్యాక్, ఎస్, కంట్రోల్ ఏ, సేవ్. మళ్ళీ ఆప్షన్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు లెడ్జెస్ లోకి వెళ్ళి ప్రజెంట్ దీంట్లో ఏమున్నాయో లెడ్జెస్ మనం చేయాలి. చెప్పండి ఏమేమి ఉన్నాయో. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, సేవ్. SBI బ్యాంక్, పర్చేస్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్, బాలు మొబైల్ స్టోర్, ఓకే, సన్రీ క్రియేటర్స్, కంట్రోల్ ఏ. తర్వాత సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. సో తర్వాత కమాల్, సన్రీ డేటాస్,
మొబైల్ స్టోర్, sundry, debtors. Next, Tally software, Tally software purchase from assets, control A, Infotech, sir. Infotech, solutions, sundry creditors, control A. తర్వాత Cash, rent, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్. ఇవి మీరు రెగ్యులర్ గా మీకు ఎలా చేయాలో తెలుసు అండి. ఓకే, ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి. ఇక్కడ మనం ఫస్ట్ యూనిట్ లోకి వెళ్ళాలి. యూనిట్ ఇలా వస్తుంది. మీరు పర్చేజ్ చేసేటప్పుడు ఎలా పర్చేజ్ చేస్తారు? ఇప్పుడు బనానాస్ ఏ విధంగా దాన్ని డిజైన్ చేస్తారమ్మా? ఎలా కొలుస్తారు దాన్ని? బనానాస్ ని డజన్సా, కేజీసా, నెంబర్సా, పీసెసా, ప్యాకెట్సా? Dozen, sir. సో డజన్స్ కదా, డీజెడ్ Yes. అంటే డజన్స్. ఓకే, ఇప్పుడు యాపిల్స్ కేజీసా, డజన్సా, నెంబర్సా, పీసెసా, ప్యాకెట్సా? kg. సో కేజీస్. సర్స్ పీసెసా, ప్యాకెట్సా, నెంబర్సా? Yes, sir. సర్స్ ప్యాంట్స్, సర్స్ Numbers. Number, నెంబర్సా? number, పీసెస్ ఉండవా? pieces ఉంటాయి సార్. ఉంటాయా? పీసెస్ కూడా ఉంటాయి సార్. 2 pieces, 3 pieces. మొబైల్స్ నెంబర్సా, కేజీసా, డజన్సా? మొబైల్ నెంబర్స్ కదా సార్. నెంబర్స్. ఇలా మీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి ఐటమ్స్ ని ఏ విధంగా పర్చేజ్ చేస్తున్నారు అనేది క్వాంటిటీ అంటారు ఇక్కడ. ఓకే, ఈ ప్రాబ్లం లో మనకి అన్ని నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లం లో మిగతా కూడా వస్తాయి. ఓకేనా? సో కర్డ్ ఎలా తీసుకుంటారమ్మా? బాటిల్స్ లో తీసుకుంటారా, లేదంటే కేజీస్ లో తీసుకుంటారా, లేదంటే మనకి ఏదో డజన్ లో తీసుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ బాటిల్స్ కానీ ఏవైనా కూడా కర్డ్ ప్యాకెట్స్ కానీ. ఓకే, కర్డ్ ప్యాకెట్స్ లో కొలుస్తాం కదా, Liters. ప్యాకెట్స్. లీటర్ సార్. అదే మిల్క్ బాటిల్స్ లో కొలుస్తారా? మిల్క్ ని లీటరే సార్. హాఫ్ లీటర్, లీటర్. లీటర్స్ బాటిల్స్ కూడా తీసుకుంటారు కదా. ఎస్ సార్. సో ఇలా మీకు ఏ ఉంటే రియల్ టైంలో ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్, స్టాక్ గ్రూప్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కేటగిరీస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ స్టాక్ ఐటమ్ యూనిట్స్ మాత్రం మ్యాండేటరీ. ఓకే, ఈ ప్రాబ్లంలో స్టాక్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఓకే, చూడండి ఇక్కడ మొబైల్స్, ఎయిర్ డోప్స్, పెన్ డ్రైవ్స్, వీటిని స్టాక్ గ్రూప్స్. ఈ ప్రాబ్లంలో కేటగిరీస్ లేవు, నెక్స్ట్ ప్రాబ్లంలో ఉంటాయి. స్టాక్ ఐటమ్ ఇలా ఉంటుంది మా ఐటమ్ క్రియేషన్. ఫస్ట్ ఏముందండి? వివో. మీరు చేసిన గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడికి వచ్చి ఉంటాయి. మొబైల్స్ యూనిట్స్ ఎలా అండి? నెంబర్స్. ఇలా తీసుకోవాలి. ఓకే, మొబైల్స్ నెంబర్స్. ఓపో మొబైల్స్ నెంబర్స్. తర్వాత బోట్, ఎయిర్ డోర్స్ నెంబర్స్. ఏబిఎల్ ఎయిర్ డోర్స్, HP పెన్ డ్రైవ్స్ నెంబర్స్. SanDisk, సామ్సంగ్. ఈ విధంగా వితౌట్ జిఎస్టి లేకుండా
ఐటమ్స్ క్రియేషన్, స్టాక్ క్రియేషన్, నెంబర్స్ క్రియేషన్, క్వాంటిటీ క్రియేషన్ చేశాం. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే ఆల్టర్లోకి వెళ్ళి వాటిని మార్చుకోవచ్చు, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, అది ఏదైనా కానీ. ఇప్పుడు వోచర్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఏముందండి, రిసిప్ట్ క్యాపిటల్. సో ఇక్కడ 15 lakhs. కాంట్రా 5 lakhs. కంట్రోల్ ఏ. పర్చేజ్ చూసారా, ఫార్మాట్ మారిపోయింది. పార్టీ అకౌంట్ నేమ్ బాలు మొబైల్ స్టోర్. ఎంటర్ 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 ఇచ్చేయండి, పర్చేజ్. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏముంది, వివో. చూసారా. ఓకే, క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 50. రేట్ ఎంత ఉంది, 15,000. ఒక్కొక్కటి 15,000, 50 కలిపి 15,000 అక్కడ చెప్పండి. ఒక్కొక్కటి 15,000 సార్. యా. నోకియా 20,000. తర్వాత ఓపో 25,000. 25,000. తర్వాత ఓక్ 30, 1,500. నెక్స్ట్ JBL JBL 40 500. నెంబర్ 40, 500. 500. నెక్స్ట్ నాయిస్ 50 నెంబర్స్ 50,000. 50. 1000 రూపీస్. రేట్ 1000. సో తర్వాత HP 60 నెంబర్స్. రేట్ 500 సార్. సో తర్వాత శాండీస్ అండ్ 70. రేట్ వచ్చి 600. సామ్సంగ్. క్వాంటిటీ వచ్చి 80 నెంబర్స్. సో టోటల్ గా 32,51,000 కి మన బిజినెస్ అనేది బాలు మొబైల్ స్టోర్ నుంచి స్టాక్ ని పర్చేజ్ చేసింది. నెక్స్ట్ సేల్స్. ఎవరికి సేల్ చేస్తున్నాం, కమాల్ మొబైల్ స్టోర్. కమల్ మొబైల్ స్టోర్. ఓకే, వివో మన దగ్గర క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 50. ఎన్ని సేల్ చేస్తున్నాం, 30. 20,000. 20,000. నోకియా క్వాంటిటీ 20. రేట్ 25,000 సార్. నెక్స్ట్ శాండీస్ 40. రేట్ 1000 రూపీస్ సార్. ఫోర్త్ 30, 2,000. 2,000. JBL 20, 20,000 రూపీస్. నాయిస్ 25. 25, 400. 1200. 12,50,000 కి మన బిజినెస్ కమాల్ మొబైల్ స్టోర్ కి సేల్ చేస్తుంది. నెక్స్ట్ F7 జర్నల్ టాలీ సాఫ్ట్వేర్ 22,000. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ క్యాష్ పే టు క్రియేటర్ పేమెంట్ ఎవరు వస్తారండి, బాలునా కమలా? బాలు వస్తారు? సార్ క్రియేటర్. బాలు సార్ క్రియేటర్. 32 lakhs అంటే 2 lakhs ఇస్తున్నాము. రిసిప్ట్ కమాల్ మొబైల్ స్టోర్. ఇలా మనం ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఓకే, సో ఎస్కేప్ ఇవ్వండి. ఏ బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్. నెట్ ప్రాఫిట్ ఎంత, 2,70,000.
escape, stock summary, alt F1, expand, F12 configure, show goods in versus, show goods out versus. Inverse అంటే purchases, outwards అంటే sales, remaining closing balance. సో ఏవైతే స్టాక్ కంప్లీట్ అయిపోయి ఉంటాయో అవి కనిపించవు. జేబిఎల్ 40 పర్చేజ్ చేశారు, 20 సేల్ చేశారు, 20 ఉన్నాయి. 50 పర్చేజ్ చేశారు, 25 సేల్ చేశారు, 25 ఉన్నాయి. 50 పర్చేజ్ చేశారు, 20 ఉన్నాయి, 30 మన దగ్గర క్లోజింగ్, 20 సేల్ చేశారు, 30 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. 50 పర్చేజ్ చేశారు, 50 సేల్ చేయలేదు, 50 అలాగే ఉన్నాయి. 50 పర్చేజ్ చేశారు, 30 సేల్ చేశారు, 20 అలాగే ఉన్నాయి. టోటల్ ఇన్వర్స్ వాల్యూ 32,51,000. అవుట్వర్డ్స్ వాల్యూ 12,50,000. క్లోజింగ్ బ్యాలెన్స్ 22,97,000. ఓకే, సో ఇలా అనమాట. ఎస్కేప్, డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, పర్చేజ్ ట్రెండ్ అండ్ సేల్స్ ట్రెండ్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1, ఎక్స్పెండ్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్, phone books, cash and bank balance, purchase register, sales register, receipt register, payment register, contra register. Okay, statistics లో వెళ్తే ఏ ఓచర్స్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యాయి అని చూపిస్తుంది. కాంట్రాలో 1, తర్వాత జర్నల్లో 1, పేమెంట్ లో 2, పర్చేజ్ 1, రిసిప్ట్ 2, సేల్స్ 1. సో మనం యాక్చువల్ గా గ్రూప్స్ దగ్గరికి వస్తే 28 గ్రూప్స్ ఉంటాయి, మనకు లెడ్జెస్ 2 ఉంటాయి. మనకి ఈ ప్రాబ్లం లో ఇంకా కొన్ని లెడ్జెస్ యాడ్ అయ్యాయి, టోటల్ 11 ఉన్నాయి. స్టాక్ గ్రూప్స్ 3 ఉన్నాయి, స్టాక్ ఐటమ్స్ 9 ఉన్నాయి, ఓచర్ టైప్ 24 ఉన్నాయి, యూనిట్స్ 6 ఉన్నాయి, కరెన్సీ 1 ఉంది. అవి కూడా ఇక్కడ షో చేస్తాయి. వీటి స్టాటిస్టిక్స్ అంటాం, టైప్స్ ఆఫ్ ఓచర్స్. ఎస్కేప్, బ్యాలెన్స్ షీట్. ఈ విధంగా మీరు నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయాలి. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ మీరు నిన్నటి వరకు చేశారు. ఈరోజు ఐటమ్స్ క్రియేషన్ చేస్తారు. ఓకే, యూనిట్స్ ఆఫ్ క్రియేషన్, స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేశారు. తర్వాత వాటిని పర్చేజ్ లో, సేల్స్ లో ఎంటర్ చేశారు. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం లో మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్, కేటగిరీస్, ఇమ్స్లైడ్, ఓవరాన్ అవి ఐటమ్స్. క్వాంటిటీలో చూడండి, బిఎక్స్ అంటే బాక్సెస్, బిటి అంటే బాటిల్స్, పిసి అంటే పీసెస్, ప్యాకెట్స్ అంటే పీకే అంటే ప్యాకెట్స్. జనరల్ ఐటమ్స్, స్టాక్ కేటగిరీ ఏమున్నాయి ఇక్కడ? పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్, సిరప్స్, సోప్స్, ఇవన్నీ కేటగిరీస్. టూత్ పేస్ట్, షాంపూస్, ఓకే. రైట్, నెక్స్ట్ స్టాక్ ఐటమ్. నేను ఇదే ప్రాబ్లం లో చూపిస్తున్నాను, మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేయండి. ఇమ్స్లైడ్, మెడిసిన్స్. ఈ యూనిట్ కి అండర్ కి మధ్యలో కేటగిరీస్ రావాలి. ఆ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? F12 కాన్ఫిగర్ లో ఇక్కడ ఉంటుంది. యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్. ఈ ఆప్షన్ వేసి పెట్టారంటే అప్పుడు బయటికి ఒక ఆప్షన్ వస్తుంది, చూసారా? ఓకే, సో పెయిన్ కిల్లర్స్ కింద మనకి కేటగిరీ ఏం తీసుకోవాలి ఇక్కడ? పెయిన్ కిల్లర్స్. పెయిన్ కిల్లర్స్ ఏ విధంగా పర్చేజ్ చేసాం? బాక్సెస్ అనేది నేను చేయలేదు. ఓకే, నేను ఆన్ ద స్పాట్ చేస్తున్నా. క్రియేట్ ఆన్ ద స్పాట్ చేయొచ్చు. బిఎక్స్ అంటే బాక్సెస్, ఆన్ ద స్పాట్ సేవ్ అవుతుంది.
తర్వాత ఓవరాల్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్, అలా మిగతాటి కూడా చేయాలి. నెక్స్ట్ అమెక్సిలన్, మెడిసిన్స్ కేటగిరీ, యాంటీబయాటిక్స్, ఇవి కూడా బాక్సెస్. ఏ గ్రూప్ కింద ఏ కేటగిరీ కింద ఏమొస్తాయో అవి తీసుకోవాలి. నెక్స్ట్ జింటస్, మెడిసిన్స్ కేటగిరీ ఏముంది, సిరప్స్, బాటిల్స్, నేను బాటిల్స్ చేస్తున్నాను కదా, బీటీ. నెక్స్ట్ పియర్స్, జనరల్ ఐటమ్స్ కేటగిరీ, సోప్స్ యూనిట్స్, పిఎక్స్. నెక్స్ట్ సిబాకా, జనరల్ ఐటమ్స్ కేటగిరీ, టూత్పేస్ట్, ప్యాకెట్స్. ఇలా ఈ విధంగా మీరు అన్ని తీసుకోవాల్సి వస్తుంది. అన్ని ఒకే పర్సన్ కింద తీసుకోవాలి. సన్ ట్రేడర్స్ దగ్గరనే మీరు 20 ఐటమ్స్ ను పర్చేజ్ చేశారు. సో టోటల్ గా వోచర్స్ లోకి వచ్చి పర్చేజ్ లోకి వెళ్ళి సన్ ట్రేడర్స్ పార్టీ నేమ్ తీసుకుని లెడ్జెస్ లో మొత్తం ఆ 20 ఐటమ్స్ ఒకే అండర్ లోనే వేయాలి. నిమ్ స్లైడ్ దగ్గర నుంచి లాస్ట్ లో క్లినిక్ ప్లస్ వరకు ఇక్కడ అన్ని టైప్ చేసి సేవ్ చేయాలి. ఏవైతే పర్చేజ్ చేస్తున్నారో వాటిని మీరు మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తారు. చివరిలో చూడండి, సెవెంత్ మళ్ళీ పేమెంట్ తీసుకోవాలి. అన్ని డెబిట్ చేస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ ఆన్ ద స్పాట్ చేస్తున్నాను. క్రియేట్ ఆల్ టు సి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 20,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి ఆల్రెడీ రెంట్ ఉంది కదా, రెంట్ 25,000. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అవును ఇండైరెక్ట్ ఆల్రెడీ తీసుకున్నాము లాస్ట్ క్లాస్ లో. ఓకే. అది ఆల్రెడీ ఉంది అని చేయలేదు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆ ప్రాబ్లం జస్ట్ చూపిస్తున్నాను మీకంతే. ఫుడ్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫైర్ ఇన్సూరెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 30,000. అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. ఇలా ఈ విధంగా మనం ఇన్వెంటరీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, బిజినెస్ లో జరిగే మంత్లీ ఎక్స్పెన్సెస్ ని ఇలా మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందమ్మా? ఐటమ్స్ ఎలా చేయాలి, స్టాక్ గ్రూప్స్ ఎలా చేయాలి, కేటగిరీస్ ఎలా చేయాలి, యూనిట్స్ ఎలా చేయాలి, పర్చేజ్ సేల్స్ లో ఎలా ఎంటర్ చేయాలి అనేది టుడే ఇన్వెంటరీ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే, ఎనీవన్? రామ్, భాస్కర్, మురళి, చెన్నకేశ్, శైలజ, హరీష్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. సార్ ఈ ప్రాబ్లమ్ 7 లో ఈ టాలీ సాఫ్ట్వేర్ పర్చేజ్ ఫ్రమ్ ఇన్ఫోటెక్ సొల్యూషన్ ఆన్ క్రెడిట్ అని ఉంది కదా సార్. అది జర్నల్ ఎంట్రీస్, ఎందుకంటే అది అసెట్స్ అని జర్నల్ ఎంట్రీస్ సార్. అవునండి, టాలీ సాఫ్ట్వేర్ అనేది లాసెట్. ఒకసారి కొన్నామంటే లైఫ్ టైం ఉంటుంది. ఓకే, సో అది 2 years 3 years ఒకసారి రెన్యువల్ చేసుకోవచ్చు. ఓకే, అప్డేషన్స్ ఏమైనా కావాలంటే రెన్యువల్ చేయొచ్చు అనమాట. ఇంకామా రిమైనింగ్ పర్సన్స్ సైలెంట్ గా ఉంటున్నారు, ఏం మాట్లాడలేదు. 1 side టాకింగ్ మాత్రమే ఉంది, 2 sides లేవు అనమాట. ఓకే, ఎనీ డౌట్స్?
క్లియరా? Post profit. ఓకే. సో నిన్న సర్వీస్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. టుడే ఇన్వెంటరీకి మనం వచ్చాం. టాలీ ప్రైమ్ 6.0లో ఎలా ఎంటర్ చేయాలి అనేది క్లియర్ కట్ గా మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే. సో ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా కొన్ని టెక్నికల్ పాయింట్స్ చెప్తూ వస్తాను. ఎందుకంటే మరి డోస్ ఎక్కువ అవుతుంది. ఓకే, ప్రాక్టీస్ చేయడానికి టైం సరిపోదు. ఇక్కడ మాకు హాఫ్ అవర్ పడితే అక్కడ మీరు చేయడానికి దగ్గర దగ్గర 2 hours 3 hours పడుతుంది. ప్రతిది కూడా మీరు అనాలిసిస్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలంటే టైం పడుతుంది. ఓకే, ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి. దీనిలో కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు, నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు. వీడియోని 1-2 సార్లు చూడాలి. నాట్ ఓన్లీ 1 time చూస్తేనే అర్థం కాదు. కొత్త సబ్జెక్ట్ ఏదైనా నేర్చుకుంటామంటే చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. తప్పు లేదు, అర్థం చేసుకోవాలి. ఓకే, గుర్తు పెట్టుకోవాలి. ఒక సాఫ్ట్వేర్ మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే ఏ స్క్రీన్ లో ఏ ఆప్షన్స్ ఉంటాయి, ఎలా ఉపయోగించాలి అనేది ఒక లెర్నింగ్ అంతే. ఎవరో కనిపెట్టారు, స్టిల్ మనం దాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. అంటే అర్థం ఏంటి? ఏ ఆప్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయి, ఎప్పుడు ఉపయోగపడతాయి, సరైన టైంలో గుర్తు పెట్టుకొని నేర్చుకోవడమే సాఫ్ట్వేర్. అంతకుమించి ఏం లేదు అక్కడ. ఓకే, సో మీరు గట్టిగా వాటి మీదనే ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. గుర్తు పెట్టుకోవాలి, అది బట్టి కొట్టడం అని కాదు, సబ్జెక్ట్ ని గుర్తు పెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ అంటే మాన్యువల్ అనేది లేకుండా ఏ అకౌంట్స్ ని ఏ విధంగా కంప్యూటరైజేషన్ చేయాలి, అకౌంట్స్ ని. ఓకే, అనేది ఇక్కడ కాన్సెప్ట్, డిజిటలైజేషన్. ఓకే గైస్, క్లియర్ మా? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ప్లీజ్ కన్ఫర్మ్. ఐ థింక్ అందరు బాగా చేస్తున్నారు అనుకుంటా. ఓకే, సో టుమారో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి, తర్వాత ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో ఏ విధంగా ఫైనాన్స్ లేదా బిజినెస్ చేయాలి అనేది టుమారో క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? డన్ గైస్, బాయ్.